భగవాన్ బిర్సా ముండా 147వ జయంతి ఉత్సవంను హీరాసుకా జాగృతి సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట గల బిర్సా ముండా విగ్రహం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మాజీ ఎంపీ నగేష్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీసీసీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆదివాసీ నాయకులు వేరువేరుగా హాజరయ్యారు. ముందుగా భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బిర్సా ముండా ఆనాడు చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని భక్తులు పిలుపునిచ్చారు. ఆ మహానీయుని పోరాట పటిమను కొనియాడారు. ఇక హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో హీరాసుకా జాగృతి సమితి జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామకిషన్ తో పాటు పలువురు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా 147వ జయంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పిస్తూ స్వతంత్ర సంగ్రామంలో మరి అనేక మంది భారతదేశం అటువంటి నాటి నాయకులందరూ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిపైన తిరగబడినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి నాయకుల్లో భాగంగానే ఆ రోజు అతి కొద్దిమంది ఆదివాసీ సమాజంలో జన్మించినటువంటి భగవాన్ బిర్సా ముండా కూడా ఆంగ్లేయులకి వ్యతిరేకంగా ప్రత్యేకమైనటువంటి ఒక బటాలియన్ని కూడా ఏర్పాటు చేసుకొని వారిపైన తిరుగుబాటు చేసుకోవడం,